సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో ఎవ్రీవన్, సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి స్వాగతం. నేను మీ సిరిచందన. ఇవాళ మరొకసారి కొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. అసలు ఏంటి నా వెనకాల ఇదేదో కొత్త డబ్బాలాగా ఉంది. అసలు ఏంటి డబ్బా అనుకుంటున్నారా? మనకి ఇండియాలో ఎలాగైతే పాత సామాన్ల వాళ్ళు ఇంటికి వచ్చి పాత గాజు సీసాలు, పాత పేపర్లు అన్నీ తీసుకెళ్తూ ఉంటారు, అలాగే ఇక్కడ ఈ కంటైనర్ డిపాజిట్ స్కీమ్ మెషిన్ అన్నమాట. వీకెండ్ వచ్చేసింది అంటే అందరూ వాళ్ళ ఇళ్లలోని బీర్ క్యాన్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కోక్ క్యాన్స్ అన్నీ ఇక్కడికి మూటల్లో వేసుకొని వచ్చేసి ఈ మెషిన్లో ఈ బాటిల్స్ని వేస్తే మనకి మనీ వస్తాయన్నమాట. అది ఎలాగో ఇవాళ మనం ఈ వీడియోలో తెలిసేసుకుందాం. పదండి. ఈ కంటైనర్ డిపాజిట్ మెషిన్లు ఆస్ట్రేలియా అంతటా ఉన్నాయి. ఇవాళ మనం విక్టోరియా స్టేట్లోని కంటైనర్ డిపాజిట్ స్కీమ్ దగ్గర ఉన్నాము. మరి ఈ మెషిన్లో మనం ఏ బాటిల్స్ని వేయొచ్చు, ఏ బాటిల్స్ని వేయకూడదు తెలుసుకోవాలి కదా. అందుకే ఈ నోటీస్ బోర్డ్ని మన కోసం పెట్టారు. ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ని వేయొచ్చు, అలాగే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ని వేయకూడదు అనమాట. ఇక్కడ నా వెనకాల కనుక మీరు చూసినట్లయితే ఇక్కడి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోని గాజు బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, వైన్ బాటిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసి ఈ మెషిన్లో వేసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఇళ్లలోని రీసైక్లింగ్ వేస్ట్ కూడా తగ్గి ఈ మెషిన్లో వేస్తే వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. ఈ మెషిన్లో వేసే ప్రతి ఒక్క బాటిల్కి మనకి 10 cents వస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించుగా 5 రూపాయలు అనమాట. ఇందులో వేస్తే వచ్చిన మనీనంతా కూడా మనం 3 typesలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైప్ వచ్చేసి ఆ మనీని మనం డొనేట్ చేయొచ్చు. సెకండ్ టైప్ వచ్చేసి ఆ మనీని మనం వౌచర్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఆ వౌచర్ని ఈ స్కీమ్ని సపోర్ట్ చేసే సూపర్ మార్కెట్స్లో క్లెయిమ్ చేసేసేయచ్చు. మరి థర్డ్ టైప్ వచ్చేసి మన అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక మన బాటిల్స్ని వేయడం స్టార్ట్ చేద్దామా? చూద్దాం మనకి ఎంత మనీ వస్తుందో. వెళ్ళిపోయింది. ఇక్కడ మనం బాటిల్స్ వేస్తున్న కొద్దీ ఇక్కడ మన మనీ పెరుగుతూనే ఉంది. ఈ మిల్క్ బాటిల్ ఇక్కడ వేయకూడదని ఉంది. ఈ బాటిల్ లోపల పెడితే ఏమవుతుందో చూద్దాం. చూసారా, రిజెక్ట్ అయిపోయింది బాటిల్. బాటిల్స్ అన్ని వేస్తే $7.40 వచ్చింది. ఈ మనీని మనం డొనేట్ చేసేద్దాం. మనం గుడ్ ఫ్రైడే అపీల్ కి మన మనీని డొనేట్ చేసాం. సో చూసారు కదా వ్యూవర్స్, మన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన కంటైనర్ డిపాజిట్ స్కీమ్ని. ఈ స్కీమ్ని ఇక్కడి ప్రభుత్వం ఎన్వైరన్మెంట్ని కాపాడడానికి మొదలుపెట్టింది. మనం ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనం ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయడం మాత్రమే కాకుండా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఈ స్కీమ్ని ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. మన సిటీస్ అన్నీ నీట్ అండ్ క్లీన్ అయిపోతాయి. మనం కూడా కొంచెం డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు, అలాగే సిటీస్ అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్. ఈ మెషిన్లో మనం వేస్తున్న గ్లాస్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి సపరేట్ బిన్స్లో పడిపోతాయి. తర్వాత ఆ బిన్స్ ఫుల్ అవ్వగానే దాని రెస్పెక్టివ్ పర్సన్ వచ్చేసి ఆ బిన్స్ని బయటికి తీసి ఎంటీ చేసేసి మళ్ళీ ఎంటీ బిన్స్ని లోపల పెట్టేస్తారు. ఆస్ట్రేలియాలో సాఫ్ట్ డ్రింక్ మరియు బియర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ. ఇక్కడ ప్రతి ఏడాది సుమారుగా 750 కోట్ల లీటర్లకు పైగా బియర్ని ఇక్కడ జనం తాగుతారట. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అసలు సాఫ్ట్ డ్రింక్ క్యాన్స్ మరియు గ్లాస్ బాటిల్స్ వేస్ట్ ఎంత జనరేట్ అవుతుందో. అందుకే ఇక్కడి ప్రభుత్వం మన కంటైనర్ డిపాజిట్ స్కీమ్ని స్టార్ట్ చేసింది.